వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. నేను ప్రత్యూష. అనుకున్నట్టే అయింది. భారత్ అమెరికా డీల్ పై పెద్ద గొడవ జరుగుతోంది. స్పీకర్ పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడం ద్వారా ఈ డీల్ వెనుకున్న డేంజర్ ని ప్రజల్లోకి తీసుకెళ్లాలనుకుంటున్నాయి విపక్షాలు. అసలు ఇంత రగడకి కారణం ట్రంప్ గాని ఆ అమెరికా మంత్రులు గాని పదే పదే చేస్తున్న కొన్ని కామెంట్స్ వల్లే. అసలు జరగనివి కూడా జరిగాయి అని చెప్పడంలో ట్రంప్ అండ్ టీం దిట్టలు కదా. అమెరికా చెప్పేదొకటి, అక్కడ జరిగేది ఇంకొకటి. అందుకే ఇంత రగడ. అమెరికా వ్యవసాయ మంత్రి కూడా అలాంటి మాటలే మాట్లాడారు. భారత్తో కుదుర్చుకున్న డీల్తో అమెరికన్ గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో ఇక డబ్బుల వర్షం కురుస్తుందని చెప్పారు. అక్కడ వ్యవసాయ కార్యదర్శి కూడా భారత్కి ఎగుమతులు చేస్తాం, దాంతో అమెరికా రైతులకి భారీ లాభాలు రాబోతున్నాయి అనేశారు. మరి వాళ్ళకేం అర్థమైందో. ఇదంతా పక్కన పెడితే రైతులకి సంబంధించిన ఒప్పందాలు ఏవీ జరగలేదని బల్లగుద్ది మరి చెప్తోంది కేంద్రం. ఏ అమెరికా దిగుమతుల కారణంగా భారత రైతులు గాని, భారత వ్యవసాయ రంగం గాని, భారత పారిశ్రామిక రంగం గాని నష్టం పోతుందో వాటిని దేశంలోకి అనుమతిచ్చే ప్రసక్తే లేదు అని తేల్చి చెప్తోంది కేంద్రం. ఒట్టిగా చెప్పడమే కాదు, అమెరికా నుంచి ఏ ఏ వస్తువులు దిగుమతి చేసుకోవడం లేదో కూడా ఆ లిస్ట్ ని ఇచ్చేసింది. అయినా సరే రగడ జరుగుతోంది. ఎందుకంటారు? అసలు ఈ ఒప్పందంలో ఏముంది? ప్రతిపక్షాల అభ్యంతరాలేంటి? ప్రభుత్వం చెప్తున్న సమాధానం ఏంటి? కంప్లీట్ డీటెయిల్స్ ఇవాల్టి బర్నింగ్ టాపిక్ లో. భారత్ అమెరికా ఒప్పందంపై ఇంకా సంతకాలే జరగలేదు. భారత్ అమెరికా మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి సంబంధించిన మధ్యంతర ముసాదాపై ఫ్రేమ్వర్క్ మాత్రమే రెడీ అయింది. వాళ్ళకేం కావాలో అమెరికా చెప్పింది, భారత్కేం కావాలో కేంద్రం లిస్ట్ ఇచ్చింది. ఫ్రేమ్వర్క్ ఇద్దరికీ నచ్చితే అప్పుడు వచ్చే మార్చిలో సంతకాలు జరుగుతాయి. అంతదాకా ఈ మధ్యంతర ఒప్పందం అమల్లోకి రాదు. కానీ ఇంతలోనే విపక్షాల్లో ఆందోళన కనిపిస్తోంది. రైతు సంఘాలు, కార్మిక సంఘాల నుంచి వ్యతిరేకత వస్తోంది. కేంద్రం కూడా ప్రతి విమర్శకు, ప్రతి అనుమానానికి సమాధానం ఇవ్వాల్సి వస్తోంది. అసలు ఇంత గొడవ దేనికి? నేరుగా మ్యాటర్లోకి వస్తే, భారత్ అమెరికా ట్రేడ్ డీల్లో భారత్ ఆహార వ్యవసాయ ఉత్పత్తులపై సుంకాలు తొలగిస్తున్నట్లు కొన్ని కథనాలు వచ్చాయి. అంతే, దీనిపై రైతు సంఘాలు నిరసన తెలిపాయి. రైతుల్లో ఈ అనుమానాలు రావడానికి కాంగ్రెస్ పార్టీ సంధించిన ప్రశ్నలు కూడా కారణమే. అమెరికాతో ఒప్పందంలో భాగంగా వచ్చే 5 ఏళ్లలో అమెరికా నుంచి $500 బిలియన్ విలువైన సరుకుల్ని భారత్ దిగుమతి చేసుకోవాలి. అంటే ఇప్పుడు జరుగుతున్న దిగుమతులకు దాదాపు 3 రెట్లు ఎక్కువ. ఇప్పటిదాకా ఏటా అమెరికా నుంచి $40 నుంచి $42 బిలియన్ విలువైన దిగుమతులు జరుగుతున్నాయి. కానీ ఇక నుంచి ఏడాదికి $100 బిలియన్ దిగుమతులు చేయాలి. అయితే అంతలా అమెరికా నుంచి ఏం కొంటాం అనేది ఇప్పటికీ ప్రశ్నే అనేది కాంగ్రెస్ అనుమానం. దీనికి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ దగ్గర సమాధానమే లేదని కాంగ్రెస్ లీడర్ పవన్ ఖేరా విమర్శిస్తున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం ఇదేం సమాధానం లేని ప్రశ్న కాదు అని జవాబిస్తోంది. వేటి జోలికి వెళ్లబోవడం లేదో క్లియర్ కట్ గా చెబుతోంది. అవి ఇవి అని అనకుండా ఏమేం వ్యవసాయ ఉత్పత్తుల్ని అమెరికా నుంచి దిగుమతి చేసుకోబోమో చెప్పేసింది. వాటిలో మొక్కజొన్న, గోధుమ, బియ్యం, సోయా, పౌల్ట్రీ, పాలు, జున్ను, ఇథనాల్, పొగాకు, కొన్ని కూరగాయలు, మాంసం ఇలాంటి వ్యవసాయ పాల ఉత్పత్తులకు ఎలాంటి ఇబ్బందులు ఏర్పడకుండా జాగ్రత్త తీసుకున్నాం అని కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ చెబుతున్నారు. కీలకమైన రంగాలలో భారత రైతుల ప్రయోజనాలు కాపాడేలా మాత్రమే నిర్ణయాలు తీసుకున్నామని వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ అంటున్నారు. अब तय किया है, उसके तहत 50% की जो रेसिप्रोकल टैरिफ भारत के निर्यात के ऊपर अमेरिका में लगती थी, वो अब 50% से घटकर मात्र 18% लगेगी. और 18% हमारे जितने अड़ोस पड़ोस के देश हैं, जितने देश हैं जिनके साथ हमारी स्पर्धा रहती है, उन सभी देशों से कम है. और आगे आने वाले दिनों में हमें और हमारे निर्यातकों को बहुत लाभ देंगे. అటు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా రియాక్ట్ అయ్యారు. దేశం తలదించుకునే పరిస్థితే రాదని క్లియర్ గా చెబుతున్నారు. భారత వ్యవసాయ రంగానికి, భారత వ్యవసాయ ఉత్పత్తులకు
భారత రైతులకు హాని కలిగించే ఏ ఉత్పత్తి కూడా ఈ ఒప్పందంలో చేర్చలేదు అని శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రధాని మోదీ తరఫున హామీ ఇస్తున్నారు. అలాంటి ఒప్పందాల్ని ట్రేడ్ డీల్కి దూరంగా ఉంచామని కూడా వివరణ ఇచ్చారు. ఏదో నోటి మాటగా చెప్పకుండా అమెరికా దిగుమతులపై ఎంత కఠినంగా ఉన్నామో కూడా చెప్పారు. అమెరికా నుంచి దిగుమతయ్యే సోయాబీన్, మొక్కజొన్న, బియ్యం, గోధుమ, చక్కెర, తృణధాన్యాలు, కోడి, పాల ఉత్పత్తులు, అరటి పండ్లు, స్ట్రాబెర్రీలు, చెర్రీలు, సిట్రస్ పండ్లు, పచ్చి బఠానీలు, చిక్ పీస్, పచ్చి శనగలు, నూనె గింజలు, ఇథనాల్, పొగాకు వంటి ఉత్పత్తులపై అమెరికాపై ఇప్పటిదాకా ఎలాంటి సుంకాలున్నాయో వాటిని అలాగే కొనసాగిస్తున్నాం తప్ప ఎటువంటి మినహాయింపు ఇవ్వలేదు అని చెప్పారు. భారత రైతులు పండించే ప్రధాన పంటలు, పండ్లు, పాల ఉత్పత్తుల విషయంలో అమెరికాకి తలుపులు బార్లా తెరవలేదు అనే క్లారిటీ ఇచ్చారు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్. అయినా సరే రైతుల్లో ఇంకా ఏమైనా అనుమానాలుంటాయేమోనని పాలు, పాలపొడి, క్రీమ్, పెరుగు, మజ్జిగ, వెన్న, నెయ్యి, పన్నీర్, జున్ను వంటి ప్రోడక్ట్స్ని భారత్ దిగుమతి చేసుకోదు అని ఈ లిస్ట్ అంతా చెప్పారు. పైగా భారత్లో పండించే అనేక వ్యవసాయ ఉత్పత్తులు ఎలాంటి సుంకం లేకుండానే అమెరికా మార్కెట్లోకి వెళ్లబోతున్నాయనే విషయాన్ని కూడా ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఇక్కడ కూడా నోటి మాటగా చెప్పి వదిలేయలేదు. ఇప్పటిదాకా భారత వ్యవసాయ ఉత్పత్తులపై 50% సుంకం ఉంది. దీన్ని 0కు తగ్గించారు. దీనివల్ల భారత్లో పండే సుగంధ ద్రవ్యాలు, టీ, కాఫీ, కొబ్బరి, తమలపాకు, జీడిపప్పు, అవకాడో, అరటి, మామిడి, కివి, బొప్పాయి, పైనాపిల్ వంటివి ఎలాంటి సుంకాలు లేకుండానే అమెరికాకు వెళ్తాయని చెప్పుకొచ్చారు శివరాజ్ సింగ్ చౌహాన్. భారతదేశంలోకి అమెరికా నుంచి వ్యవసాయ ఉత్పత్తుల్ని కానీ లేదా డైరీ ఉత్పత్తుల్ని కానీ ఇక్కడికి పంపించే అవకాశాన్ని ఏర్పరచకుండా భారత వాణిజ్య రంగాన్ని, భారత వ్యవసాయ రంగాన్ని రక్షించేటువంటి పని ప్రధాని నరేంద్ర మోదీ గారు చేయటం జరిగింది. గత సంవత్సర కాలంలో చర్చలు జరుగుతున్నప్పటికీ కూడా మనకు పూర్తిగా అనుకూలమైనటువంటి ఒప్పందం ఉంటేనే దానికి మేము ససేమిరా అంటామని చెప్పి నరేంద్ర మోదీ గారు ప్రభుత్వం ఇంతవరకు పట్టుపట్టి సరైనటువంటి ఒప్పందాన్ని ఇప్పుడు కుదుర్చుకోవటం జరిగింది. అయినా సరే ఎక్కడో ఏవో అనుమానాలున్నాయి రైతుల్లో, ప్రధానంగా ప్రతిపక్షాల్లో. అమెరికా నుంచి $500 బిలియన్ దిగుమతులు అంటే ఊళ్ళల్లో ఏ కిరాణా కొట్టు దగ్గర చూసినా అమెరికా ఉత్పత్తులే కనిపించాలి. నిజంగా భారత రైతుల ప్రయోజనాల్ని తాకట్టు పెట్టి అమెరికా ప్రోడక్ట్స్కి అంత బార్లా తెరుస్తారా అనేది అనుమానమే. కాకపోతే ప్రతిపక్షాలు మాత్రం జరగబోయేది ఇదే అంటున్నాయి. అమెరికన్ ఉత్పత్తులు తొలిసారిగా భారత్ మార్కెట్లో ఇప్పటి వరకు పొందని స్థానాన్ని పొందబోతున్నాయని అంటున్నాయి ప్రతిపక్షాలు. अमेरिका से आयात के लिए, यानी कि अमेरिकी किसान को हम फायदा पहुंचाएंगे पर भारतीय किसान को नुकसान होगा. आज जो हम आयात करते हैं अमेरिका से, अगले 5 साल में हर साल आयात 3 गुना बढ़ेगा भारत का. तो हम खरीदेंगे अमेरिका से, यानी कि जो आज व्यापार अधिशेष है वो व्यापार घाटे में बदल जाएगा. हम निर्यात करते हैं उस पर तो ड्यूटी तो बढ़ रहा है, इससे तो हम भाग नहीं सकते कि ये ट्रेड डील अमेरिका के हित में है. अमेरिका ने हम पर दबाव बरकरार रखा है. एक्शन तो वहां है, रिएक्शन तो यहां है. दबाव वहां से आ रहा है. అయితే ఈ $500 బిలియన్ దిగుమతులపై కేంద్రం మాత్రం ఒక క్లారిటీ ఇస్తోంది. దాదాపుగా $2 ట్రిలియన్ విలువైన వస్తువుల్ని ప్రపంచ దేశాల నుంచి దిగుమతి చేసుకుంటోంది మన దేశం. అందులో $500 బిలియన్ చిన్న అనేది చిన్న విషయమే. పైగా ఇప్పటిదాకా ప్రపంచ దేశాల నుంచి తెచ్చుకుంటున్న వస్తువులలో కొన్నింటిని ఆపేసి ఒప్పందం ప్రకారం $500 బిలియన్ విలువైన దిగుమతుల్ని మాత్రమే అమెరికా నుంచి తెచ్చుకుంటాం అని అంటున్నారు పీయూష్ గోయల్. అమెరికాతో ట్రేడ్ డీల్ చర్చలు ఇప్పటివి కావు, కొన్ని నెలలుగా జరుగుతూనే ఉన్నాయి. జనరల్గా అమెరికా ఆదేశిస్తే ప్రపంచం పాటిస్తుంది. కానీ భారత్ చెప్పిన అభ్యంతరాల కారణంగానే నెలల పాటు ఈ ట్రేడ్ డీల్ ఆలస్యమైంది. భారత ప్రయోజనాలని, వ్యవసాయం, పాల ఉత్పత్తులపై పరిమితులని గౌరవించాల్సిందే అని భారత్ తెగేసి చెప్పడమే ఇంత ఆలస్యానికి కారణం. అయితే ప్రతిపక్ష నేతలు మాత్రం ఈ ట్రేడ్ డీల్లో వ్యవసాయం, పాడి పరిశ్రమల ప్రయోజనాలని విస్మరించారని అంటున్నారు. రాహుల్ గాంధీ అయితే ఒక అడుగు ముందుకేసి గట్టి విమర్శలు చేశారు. అమెరికాతో కుదిరిన వాణిజ్య ఒప్పందం విషయంలో ప్రధాని మోదీపై ఒత్తిడుందని, ట్రంప్ భయపెట్టి సంతకాలు చేయించుకున్నారని ఆరోపించారు. నిజంగానే అలా జరిగిందా? ఎందుకే ప్రతిపక్షాల ఆందోళనలు వేటిపైన?
ట్రంప్ చెప్పేవన్నీ నమ్మలేం. ఇవాళన్నమాట రేపటికి మార్చేస్తారు. అసలు జరగనిది కూడా జరిగినట్టు చెప్పుకోవడంలో నేర్పరి ట్రంప్. మొన్న ట్రేడ్ డీల్ ఖరారవ్వగానే ట్రూత్ సోషల్లో ఒక మెసేజ్ పోస్ట్ చేశారు ట్రంప్. భారత్ అమెరికా నుంచి సుమారు 45 లక్షల కోట్ల రూపాయల కంటే విలువైన సరుకుని దిగుమతి చేసుకోబోతుందని చెప్పుకొచ్చారు. అసలు మన బడ్జెట్టే 53 లక్షల కోట్లు. అలాంటిది 45 లక్షల కోట్ల రూపాయల దిగుమతులు ఎలా సాధ్యం? ఆ స్థాయి సరుకును అమెరికా నుంచి దిగుమతి చేసుకోవడానికి కొన్ని దశాబ్దాలు పడుతుంది. చిన్న కామన్ సెన్స్ తో ఆలోచించినా అర్థమైపోతుంది కదా ఈ విషయం. సో కేంద్రం కూడా ఇదే చెప్తోంది. ఇప్పటికిప్పుడు $500 బిలియన్ దిగుమతులు కావు అని. కాకపోతే ట్రంప్ భారత్ లో ఒక మంట పెట్టేశాడు. ఇకపై అమెరికా ఇంధనం, అమెరికా టెక్నాలజీ, అమెరికా బొగ్గుతో పాటు అమెరికా వ్యవసాయ, ఇతర అమెరికా ఉత్పత్తులు కూడా భారత్ లోకి రాబోతున్నాయి అని చెప్పారు. ఇదే రైతుల్లో గందరగోళం తీసుకొచ్చింది. అసలు వ్యవసాయ ఉత్పత్తుల ఊసే డీల్లో లేదని చెప్తోంది కేంద్రం. పైగా ఇతర ఉత్పత్తులు అని ట్రంప్ రాయడం ద్వారా అందులో ఏవే ఉంటాయోనన్న అనవసర భయాందోళనలు ఇప్పుడు రైతుల్లో మొదలయ్యాయి. मोदी जी घबराए हुए हैं. आपने देखा ट्रेड डील, जो ट्रेड डील 4 महीने से रुकी हुई थी 4 महीने से कुछ बदला नहीं. किसी न किसी कारण, जो मैं जानता हूं नरेंद्र मोदी जानते हैं, नरेंद्र मोदी जी ने कल शाम उस डील को साइन कर दिया. नरेंद्र मोदी जी पर प्रेशर है, भयंकर प्रेशर है. नरेंद्र मोदी जी का जो इमेज का गुब्बारा है, जो हजारों करोड़ रुपए लेकर बनाया गया था, वो फूट सकता है. అసలు రైతు సంఘాల వాదనేంటి? తాత్కాలిక వాణిజ్య ఒప్పందం విషయంలో పీయూష్ గోయల్ చెప్తున్న దాన్ని నమ్మడం లేదు సంయుక్త కిసాన్ మోర్చా. యూకే, న్యూజిలాండ్, యూరోపియన్ యూనియన్ తో చేసుకున్న ఒప్పందాలలో పాల ఉత్పత్తుల దిగుమతులు కూడా ఉన్నాయి కదా అంటోంది ఆ రైతు సంఘం. దాని ప్రకారం చూస్తే ఈ ఒప్పందంలోనూ వ్యవసాయ, పాల ఉత్పత్తుల విషయం ఉన్నట్టేని వాదిస్తోంది. మెయిన్ గా పశుగ్రాసాన్ని భారత్ లో డంప్ చేయాలనుకుంటోందనేది రైతుల భయం. మొక్కజొన్నని డిస్టిలర్స్ డ్రైడ్ గ్రెయిన్ గా పశుగ్రాసాన్ని భారత్ లో అమ్మడం ద్వారా అమెరికన్ కంపెనీలకు పశుగ్రాసం మార్కెట్ పై గుత్తాధిపత్యం వస్తోందని భయపడుతోంది సంయుక్త కిసాన్ మోర్చా. ఇప్పటికే అమెరికాలో పండుతోన్న మొక్కజొన్న, సోయాబీన్, పత్తిని భారత్ కి ఎగుమతి చేస్తోందని వాదిస్తున్నారు రైతు సంఘాల నేతలు. అమెరికా మన దేశానికి ఏం ఎక్స్పోర్ట్ చేయాలని ఆశిస్తుందంటే చెట్లు, కాయలు, ఈ ఆమండ్స్ అని, బాదాం అని, వాల్నట్స్ అని, ఇలాంటి ఎక్స్పెన్సివ్ ఫ్రూట్ వాళ్ళకి చాలా ముఖ్యం. అలాంటిది ఏమన్నా కొన్ని పళ్ళు, యాపిల్స్ అంతవరకే కానీ అక్కడి నుంచి గోధుమ, వరి లేకపోతే చెరుకు ఎక్స్పోర్ట్ చేసేది లేదు. మన దేశంలో ఈ చెట్టు కాయలు అనేది మన దేశంలో లేవు. ఇతర దేశాల నుంచి ఎక్కువ ధరకు తెచ్చుకుంటున్నాం. సో అందువల్ల దాంట్లో తప్పేం నాకు కనపడటం లేదు. గోధుమలని కిలోకి $18.50 చొప్పున అమెరికా ఎగుమతి చేస్తోందంటున్న రైతు సంఘ నేతలు ఆ గోధుమలను గనక భారత్ మార్కెట్లోకి రానిస్తే ఇక్కడి రైతులు నాశనమవుతారని చెప్తున్నారు. పైగా జన్యు మార్పిడి ఆహారం, జన్యు మార్పిడి విత్తనాల దిగుమతి చేసుకోవాలని భారత్ పై అమెరికా ఎప్పటినుంచో ఒత్తిడి చేస్తోంది. కానీ ఈ జన్యు మార్పిడి ఆహారం, విత్తనాల దిగుమతి విషయంలో భారత్ చాలా కఠినంగా ఉంది. అలాంటి దిగుమతులకి ఒప్పుకునేదే లేదంటోంది. ఇక అమెరికా విధించిన 18% సుంకం పైన సంతోషంగా లేమని చెప్తున్నారు సంయుక్త కిసాన్ మోర్చా నేతలు. ఎందుకంటే 2023-24లో భారతదేశంపై సుంకాలని 0 నుంచి 3%కి, ఆ తర్వాత 18%కి చేర్చారంటున్నారు. ఒకప్పుడు 3% ఉన్న సుంకాలు 18%కి పరిమితం అవ్వడం కొంత నష్టమే కావచ్చు. కానీ రైతులు మర్చిపోతున్న విషయం మరొకటుంది. ఈ ట్రంప్ ప్రపంచ దేశాలన్నింటిపైన సుంకాలు వేశారు. ఆ లెక్కన భారత్ పై వేసిన 18% సుంకమే చాలా తక్కువ. జపాన్ తర్వాత అంత తక్కువ సుంకాలున్నది భారత్ పైనే. సో అమెరికాలో మిగతా దేశాలతో మనకి పోటీ వచ్చేవాళ్లే లేరు. కేంద్రం ఇంత వివరణిస్తున్నా సరే ఈ ట్రేడ్ డీల్ పై ప్రధాని మోదీ సంతకం చేయొద్దంటూ ఫిబ్రవరి 12న కార్మిక సంఘాలు పిలుపునిచ్చిన సార్వత్రిక సమ్మెలో చేరాలని రైతులకి ఫోరం పిలుపునిచ్చింది. ఇందులో ఎక్కడా కూడా ఫార్మా రంగం నుంచి జనితక ఉత్పత్తుల్ని మనం ఈ రోజు జీరో ట్యాక్స్ ద్వారా ఎగుమతి చేసే అవకాశం ఈ ఒప్పందం కల్పిస్తోంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నుంచి ఎగుమతి అయ్యేటువంటి ఫిషరీస్ కానివ్వండి, ఆక్వా రంగానికి, అలాగే చిల్లీస్ కానివ్వండి, మిర్చి ఎగుమతులు జరుగుతున్నాయి, టొబాకో ఎగుమతులు జరుగుతున్నాయి. ఒక్కొక్క పంటకి సుమారు 6-7 వేల కోట్ల రూపాయల ఎగుమతి ఆదాయం మనకు లభిస్తోంది. ఇంత కన్ఫ్యూజన్ కి కారణం ట్రంప్, అతని టీమ్ ఆఫ్ మినిస్టర్స్ చేసిన ప్రకటనలే. రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ కొనడం ఆపేయాలని, అమెరికా నుంచి రక్షణ పరికరాలని కొనాలని ట్రంప్ పదే పదే భారత్ పై ఒత్తిడి తెస్తున్నారు.
భారత్ లొంగకపోవడంతో 25% రెసిప్రోకల్ టారిఫ్ తో పాటు రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ కొంటున్నందుకు మరో 25% టారిఫ్ వేశారు. ఇప్పుడు ఆ ఎక్స్ట్రా 25% టారిఫ్ పూర్తిగా తీసేసి మొత్తం సుంకాల్ని 18% తగ్గించారు. అలా తగ్గిస్తూ రష్యన్ ఆయిల్ పూర్తిగా నిలిపేయడానికి భారత్ అంగీకరించిందంటూ చెప్పుకొచ్చారు ట్రంప్. రష్యన్ ఆయిల్ కి బదులుగా అమెరికా నుంచి వెనెజులా చమురును కొంటుందని చెప్పారు. నిజానికి ఇలాంటి స్టేట్మెంట్స్ ట్రంప్ గతంలో కూడా చేశారు. కానీ భారత్ మాత్రం రష్యన్ క్రూడ్ ఆయిల్ కొంటూనే ఉంది. ప్రతిపక్షాలు మాత్రం ట్రంప్ తీసేసిన ఆ 25% టారిఫ్ భారత్ పై ఎప్పటికైనా పడుతుందని చెప్తున్నాయి. అమెరికా మాట వినకపోతే ట్రంప్ మళ్లీ సుంకాలు వేస్తారని చెప్తున్నారు. ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే భారత్ దేనికైనా రెడీగానే ఉంది. రియాలిటీ ఏంటంటే భారత్ అమెరికా ట్రేడ్ డీల్లో కొన్ని విషయాలపై నోటి మాటగా అంగీకారం కుదిరినా ఒప్పందంపై సంతకాల దాకా వెళ్లలేదు. బహుశా వచ్చే వారంలో ఒక క్లారిటీ రావచ్చు. ప్రతిపక్షాలు ఆందోళన చెందుతున్న వ్యవసాయ ఉత్పత్తులు, పాల ఉత్పత్తులపై క్లారిటీ వచ్చినట్టే. పీయూష్ గోయల్ స్టేట్మెంట్ ప్రకారం వ్యవసాయం, పాల ఉత్పత్తులని అమెరికా నుంచి దిగుమతి చేసుకునే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. ఇవన్నీ ఓకే గానీ ఇంతకీ ఈ డీల్తో జరిగే లాభాలేంటి? భారత్ అమెరికా ట్రేడ్ డీల్ చూసి ప్రపంచం షాక్ అవుతోంది. మెయిన్ గా పాకిస్తాన్ అయితే బోర్న ఏడుస్తోంది. పెద్ద ఆపర్చునిటీనే పట్టేస్తున్నట్టు భారత్ పై కితాబిస్తోంది. ప్రధానంగా మన పొరుగు దేశాలైన చైనా, బంగ్లాదేశ్, పాకిస్తాన్, వియత్నాం కంటే తక్కువ టారిఫ్స్ ఉండడమే. దీనివల్ల అంతర్జాతీయ మార్కెట్లో మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తుల డిమాండ్ ఒక్కసారిగా పెరగబోతోంది. అలాగే సెక్షన్ 232 కింద స్టీల్, అల్యూమినియం వంటి ఉత్పత్తులపై ఉన్న జాతీయ భద్రతా సుంకాలని కూడా అమెరికా తొలగించింది. ఇది భారత విమానయాన విడిభాగాల తయారీ రంగం పండగ చేసుకునే విషయం. ఇక ఫార్మా రంగంలో ఇండియన్ కంపెనీలే కింగ్స్. జెనరిక్ మందుల ఎగుమతులకి కూడా త్వరలోనే పూర్తి స్థాయి సుంకాల మినహాయింపు ఇవ్వబోతోంది అమెరికా. టెక్స్టైల్స్, లెదర్ గూడ్స్, ప్లాస్టిక్స్, ఆర్గానిక్ కెమికల్స్, హస్తకళలు, వజ్రాలు, ఆభరణాల రంగాలు అమెరికా మార్కెట్లో తిరుగులేని పొజిషన్ దక్కించుకోబోతున్నాయి. ఈ ట్రేడ్ డీల్ టెక్నాలజీ, డిజిటల్ రంగంలో పెను మార్పులు తీసుకురాబోతోంది. వచ్చేదంతా ఏఐ యుగమే. దానికి కావాల్సిన డేటా సెంటర్లు, సెమీ కండక్టర్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి అవసరమైన గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్ల సప్లై చైన్ పై రెండు దేశాలు ఒక ఒప్పందానికి వచ్చాయి. సింగిల్ పాయింట్ లో చెప్పాలంటే చైనాకి ఆల్టర్నేటివ్ గా గ్లోబల్ సప్లై చైన్ లో భారత్ ని ఒక పవర్ సెంటర్ గా నిలబెట్టే వ్యూహాత్మక అడుగుగా అభివర్ణిస్తున్నారు నిపుణులు. ఈ ట్రేడ్ డీలతో భారత రూపాయి విలువ స్థిరపట్టమే కాకుండా లక్షలాది మంది యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని అంచనా వేస్తున్నారు. ఒప్పందాలు ఏవైనా కానీ భారత్ పై అమెరికా ఒత్తిడి తెచ్చే సీనే లేదసలు. టర్మ్స్ అండ్ కండిషన్స్ నిర్ణయించేది భారత్ తప్ప అమెరికా కానే కాదు. రష్యా ఆయిల్ విషయంలోనూ అంతే. ఆల్రెడీ పుతిన్ ఒక స్టేట్మెంట్ ఇచ్చేశారు. భారత్ గనక ఆయిల్ ఒప్పందాలు రద్దు చేసుకోవాలి అనుకుంటే తాను స్వాగతిస్తాను అనేశారు. అయినా భారత్ రష్యా బంధాన్ని నిర్వచించేది క్రూడ్ ఆయిల్ కాదు అనే గొప్ప మాటను చెప్పాడు పుతిన్. సో ఏ డీల్ అయినా సరే భారత్కి అనుకూలంగా ఉండాలి తప్పితే ఎవ్వరూ ఒత్తిడి తెచ్చే సీన్ లేదక్కడ. ఇది వాటి బర్నింగ్ టాపిక్. చూస్తూనే ఉండండి TV9.